హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనము నావెల్ డాక్యార్డ్ అప్రెంటిస్‌షిప్ స్కూల్ నుంచి అయితే అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. ఇక్కడ ఒకటైతే మీరు గమనించాల్సి ఉంటుందండి. నావెల్‌లో అప్రెంటిస్‌షిప్ అనేది చేయాలనుకునే వాళ్ళకైతే మీరు ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి మీరు ఏం బుక్స్ చదవాలి, ఇది చదివితే బాగుంటుంది అనేది ఇక్కడైతే నేను చెప్పబోతున్నాను. మీరు చదివే ముందు అయితే సిలబస్ అనేది గమనించండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. మీకు సిలబస్ ఏమేమి ఉంటుంది, ఆ విధంగా మీరు ఏ బుక్ చదివితే మీకు బాగా యూజ్ ఉంటుంది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. డిస్క్రిప్షన్లో బుక్ లింక్ అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. అక్కడ నుంచి వెళ్ళైతే మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం ఫస్ట్ అనేది సిలబస్ అనేది చూసుకుందామండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చండి. ఇక్కడైతే మీకు సిలబస్ అనేది గమనించవచ్చు. దీంట్లో మనం ఇక్కడ చూసుకుంటే సిలబస్ అనేది మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్స్ అయితే వస్తాయి. జనరల్ సైన్స్ నుంచి అయితే 20 క్వశ్చన్స్, ఆ తర్వాత జనరల్ నాలెడ్జ్ నుంచి 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. టోటల్ 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మార్క్స్ అనేది ఒక క్వశ్చన్ అనేది 1.5 మార్క్స్ అనేది ఇక్కడ క్యారీ అయితే చేస్తుంది. 75 అనేది ఇక్కడ మీకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారండి. ఫిబ్రవరి 28న ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆల్ క్యాండిడేట్ వాళ్ళకైతే సేమ్ సిలబస్ అయితే ఉంటుందండి. మీరు ఒకే విధంగా అయితే బుక్ చదివితే సరిపోతుంది. ఒకే బుక్ అనేది నేను ఇక్కడైతే ప్రిఫర్ అయితే చేస్తాను. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చండి మీరు. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చండి, నావెల్ డాక్యార్డ్ అప్రెంటిస్‌షిప్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనే ఒక బుక్ అనేది బాగా అయితే ఉంటుందండి. ఇక్కడ చూసుకుంటే డిజిగ్నేటెడ్, అదేవిధంగా నాన్ డిజిగ్నేటెడ్ ట్రేడ్స్ వాళ్ళకు కూడా యూజ్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు గమనించవచ్చండి, ఆర్ గుప్తాస్ ఇక్కడ పబ్లికేషన్ వాళ్ళైతే ఇదైతే రిలీజ్ అనేది చేయడం అయితే జరిగింది. మంచి బుక్ అండి. ఇక్కడ మీ సిలబస్ అనేది కూడా చూసుకోవచ్చు. కొన్ని సాల్వ్స్ పేపర్ కూడా ఉంటాయి, అవి కూడా అయితే మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దీంట్లో కంటెంట్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చండి. మోడల్ పేపర్స్ అయితే ఉంటాయి. సిలబస్ అనేది చూసుకుంటే మ్యాథమెటిక్స్ నుంచి ఏ సబ్జెక్ట్ ఉంటాయి అనేది ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత జనరల్ సైన్స్ నుంచి అయితే ఇక్కడ మీరు గమనించవచ్చండి. దీంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎవ్రీడే సైన్స్, అదేవిధంగా మల్టీ చూసబుల్ క్వశ్చన్స్ అనేది కూడా అయితే మీకు కవర్ అనేది చేయడం అయితే జరుగుతుంది. తర్వాత రీజనింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు సిలబస్ అనేది చూసుకోవచ్చండి. ఆ తర్వాత జనరల్ నాలెడ్జ్ నుంచి అయితే ఇక్కడైతే మీరు చూసుకోవచ్చండి. హిస్టరీ ఆఫ్ వర్డ్స్, ఆ తర్వాత హిస్టరీ ఆఫ్ ఇండియా, మిగతా ఇక్కడ మీ సిలబస్ అయితే గమనించవచ్చండి. చదువుకుంటే మీకు ఈజీగా అనేది కవర్ అనేది అవుతుంది. అదేవిధంగా మీరు ఎగ్జామ్ కూడా బాగా అనేది రాయగలరు. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుందండి. అక్కడ నుంచి వెళ్ళైతే మీరు చూసుకోవచ్చండి. బుక్ అనేది కూడా మరీ ఎక్కువ అనేది రేట్ అయితే లేదు. ఇక్కడ 220 అనేది మీకు రావడం అయితే జరుగుతుందండి. మీరు ఈజీగా అనేది బై అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.